రంగారెడ్డి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ముగ్గురు ఇంజనీర్లతో పాటు ఓ సర్వేయర్ను అరెస్ట్ చేసింది. భవన నిర్మాణానికి ఎన్ఓసీ అనుమతి కోసం ఇంజనీర్లు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం 2.5 లక్షలకు అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా 1.5 లక్షలు ఇవ్వాలంటూ బాధితుడికి అధికారులు తెలిపారు. మరో 40,000 రూపాయలను సర్వేయర్ గణేష్ డిమాండ్ చేశారు. అయితే బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు ఇంజనీర్లతో పాటు ఓ సర్వేయర్ను అరెస్ట్ చేశామంటున్న ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్తో మా ప్రతినిధి అమరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతి శాఖపై ఏసీబీ నజర్ వేసి కూడా ఎక్కడెక్కడ అవినీతి పాల్పడుతున్నారు ఏంటని కూడా వాటిపైన దృష్టి సారించి కీలకమైన సమాచారం బట్టి వారిపైన మెరుపు దాడులు నిర్వహిస్తూ వారిని అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలో ఇరిగేషన్ శాఖలో ఇంజనీరింగ్ సంబంధించి కూడా వాళ్ళను నిన్న రాత్రి సమయంలో వాళ్ళను ఏదైతే ఎంక్వైరీ చేశారు వాళ్ళను కొద్దిసేపటి క్రితమే అదుపులోకి అయితే తీసుకున్నారు. దాదాపు 4 లక్షల పైగా కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, ఏ విషయంలో అసలు లంచం డిమాండ్ చేయాల్సి వచ్చింది ఏంటి? వీళ్ళు ఒక అపార్ట్మెంట్ కనెక్షన్ కోసం అని చెప్పేసి హెచ్ఎండిలో అప్లై చేసుకుంటే దాని దగ్గరలో వాటర్ బాడీ వెళ్తుంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అతనికి. అది అప్లై చేసినప్పుడు అతన్ని 2.5 lakhs ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోసం మరియు 40,000 మండల్ సర్వేయర్ కోసం మండల్ ఆఫీస్లో ఇవ్వాలని చెప్పేసి ఒక ఏఈ గారు మాట్లాడారు. అందులో ఆల్రెడీ 1,90,000 పే చేశారు. మిగిలిన 1 lakh నిన్న పే చేసే ముందు మేము రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేసి పట్టుకున్నాము. అది యాక్చువల్లీ చేయాల్సిన పనినే దాదాపు 1.5 month నుంచి పెండింగ్ పెట్టేసేసి పైసలు డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు. సార్, ఇప్పటివరకు వాళ్ళు డబ్బులు డిమాండ్ ఎంత చేశారు, ఎంత వసూలు చేశారు? టోటల్ 3 lakhs డిమాండ్ చేశారు. 2,90,000 వసూలు ఇచ్చేశారండి. ఇరిగేషన్ శాఖలో అవినీతి భారీగా పేరుకోపోయిందని భారీగా ఆరోపణలు అవుతున్నాయి. వీటిపైన ఎలాంటి నజర్ వేశారు? ఈ అవినీతిని అంతమొందించాలంటే ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. మీ పని సక్రమమైనప్పుడు ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా 5 రూపాయలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కడ డిమాండ్ చేసినా కూడా మీరు ఇమీడియట్లీ 1064 కాల్ చేయొచ్చు. మేము ఎంటర్ అవుతాము. సక్రమమైన పని అయితే ఇమీడియట్లీ చేయిస్తాము, కేసు కూడా రిజిస్టర్ చేస్తాము. సార్, బిల్డింగ్ ఏదైతే ఉందో అది లీగలా ఇల్లీగల్, అసలు ఎందుకు డబ్బులు ఇచ్చుకోవాల్సి వచ్చింది ఏంటి అసలు? అది మేము వెరిఫై చేశాము. అది యాక్చువల్లీ లీగల్ వర్క్ కాబట్టి చేస్తున్నారు వాళ్ళు, కానీ దాన్ని డిలే చేసేసి పైసలు డిమాండ్ చేశారు. సార్, నాలా పరిధి కావచ్చు, ఎలాంటి అంటే అప్లికేషన్స్ ఉంటాయి, అసలు ఎందుకు డబ్బులు డిమాండ్ చేశారు అసలు? అంటే సాధారణంగా ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఫైల్ మూవ్మెంట్ అనేది యాక్చువల్లీ టీఎస్ పాస్ వచ్చాక దాని ప్రకారంగా చాలా ఫాస్ట్గా యాక్చువల్లీ వితిన్ 1 weekలో చేయాల్సింది వీళ్ళు 1 month పైన పెండింగ్ పెట్టారు. కాబట్టి బాధితులు కూడా ఏంటంటే అనవసరమైన పెండింగ్ వల్ల వాళ్ళకి డిలే అయిపోతుందని చెప్పేసి అమౌంట్ ఇచ్చేసి ఆయన క్లియర్ చేయించుకుందామని ఆలోచిస్తున్నాడు. సక్రమమైన పని కూడా అందరూ అమౌంట్ పే చేస్తున్నారు. సార్, అన్ని శాఖల్లో కూడా అవినీతి పేర్చుకుపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏసీబీకి ఫిర్యాదు చేయాలంటే భయపడుతున్నారు. ఎలా చెప్తారు సార్? ఏం చూస్తారు? ఫిర్యాదు చేయాల్సినందుకు భయపడాల్సిన అవసరం లేదు. మీరు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్లీ మేము కేసు రిజిస్టర్ చేస్తాము. మీ పని కూడా సక్రమంగా అయితే సీనియర్ అధికారులతో మాట్లాడి కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో మీ పనిని కూడా మేము పూర్తి చేయిస్తామండి. పరిస్థితి చేసేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 3 అధికారులు మరియు ఒక మండల్ సర్వేని కూడా అరెస్ట్ చేశాము. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి ఈవినింగ్ వరకు. ఇది మొత్తంగా శ్రీధర్ గారు చెప్తున్నారు. ఇరిగేషన్ సంబంధించిన డీఈతో పాటు 2 ఈఈలు ఉన్నారు. ఏదైతే వారు ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడంతో పాటు మరో సర్వేని కూడా అరెస్ట్ చేశాం, రిమాండ్ కూడా తరలిస్తామంటున్నారు. ఏసీబీకి సంబంధించిన ఫిర్యాదు చేయాల్సిన వాళ్ళు కూడా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. వాళ్ళ పని ఆగిపోతుందని కూడా ఎక్కడ అధైర్యపడొద్దు, ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ అమౌంట్ రికవరీతో పాటు మరోవైపు వాళ్ళ పనికి సంబంధించి కూడా ఎక్కడైతే ఆగిపోతుందో ఆ పనిని కూడా చేసి పెట్టే బాధ్యత మాది. అది లీగల్గా ఉంటే తప్పకుండా చేస్తామంటూ కూడా శ్రీధర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేందర్ రెడ్డి, HM TV.